ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ఎంతో కష్టపడి సాధించిన బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయాలని చూసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి కంపెనీకి అదాన్ కంపెనీ నుంచి డబ్బులు అందాయనే విషయంపై సవాల్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును కొంతమంది రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్. ఇటువంటి బ్రాండ్ను గత జగన్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి పీపీఎల్ తీసుకువస్తే వాటిని రద్దు జగన్ చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ సహకరిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటిని కూడా రద్దు చేశాడని జగన్ పై మండిపడ్డారు. ఇటువంటి నిర్ణయాలతోనే ఏపీ బ్రాండ్ నాశనమైందని మంత్రి లోకేష్ ఆరోపించారు. ఏపీ బ్రాండ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. గతంలో సెబీ, ఆర్బీఐ వంటికి లేఖలు రాస్తే ఇప్పుడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వానికే మెయిల్స్ పెడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం, చాలా కఠినంగా తీసుకుంటారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై మంత్రి లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందన్నారు లోకేష్. అసలు లిక్కర్కు బంగారానికి సంబంధం ఏమిటన్నారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, 5 సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తే ఇంకా ఎంత అవినీతి బయటపడుతుందో అన్నారు. అయితే పెద్దిరెడ్డి కంపెనీకి అదాన్ కంపెనీ నుంచి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పాపాల పెద్దిరెడ్డి ఈ విషయంలో జవాబు చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్నట్టు లోకేష్ చెప్పారు. 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనింది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి, పిఎల్ఆర్కి వెళ్ళింది కాదని చెప్పమనండి. వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రాలేదని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపీ మంత్రి లోకేష్ సమర్థిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాలను వాడుకోవడం తప్ప అని ప్రశ్నించారు. తెలంగాణను దాటి సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకుంటే తప్పేమిటని లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. దీనిని ఒక సమస్యగా చిత్రీకరించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.